నేను బళ్ళో పనిచేస్తాను సార్. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా సార్. ఎప్పుడు జీతం లేదు నాకు. 20 ఏళ్ళ నుంచి 22 రేపు అయిపోతే బళ్ళు. ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడ నుంచి నాకు 6,000 జీతం ఇస్తున్నారు. ఆయమ్మగా కసులు ఉడవటం, దొడ్లు గడగటం చేయటం. ఇవాళ ఆ రోజుల్లో ఒక అన్నం కూర పెడితే చేశాను 22 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు జీతం ఇస్తున్నారు. మళ్ళీ ఆయనే రావాలని భగవంతుడి దయ, ఆయనే 150 సీట్లు రావాలని దేవుడి రూపాయి కూడా. టీచర్లు తలా ఒక 100 ఇచ్చారు, తలా లేకపోతే ఒక 50. వాళ్ళ పాత చీరలు అవి ఇస్తా పోయారు. జీతం లేదు. 22 ఏళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్లో నాకు ఆయమ్మగా పనిచేసుకున్న, భర్త లేడు, తల్లిదండ్రులు లేరు, నా మనవరాలకి నేనేదో అక్కడ బతుకుతున్నాను. జీతం ఇస్తున్నారు సార్. 6,000 నెల జీతం ఇస్తున్నారు నాకు. హాయిగా నేను ఉన్న స్థితిలో వాళ్ళ 2 లక్షలు దాచిపెట్టుకున్నా. 2 లక్షలు దాచిపెట్టుకున్నావు జగన్, 2 లక్షలు దాచిపెట్టుకున్నావు జగన్ దేవుడు అని అంటున్నావు. మరి జగన్ని మరి ఈసారి గెలవని చెప్పి అన్ని పార్టీలు అన్ని కలుస్తున్నాయి కమ్మా. అన్ని కలిసినా ఒకటే, ఈయన సింగిల్ గా వచ్చినా 150 సీట్లు కన్ఫామ్ కొడతారు సార్. 150 సీట్లు కన్ఫామ్ వస్తారు. ప్రతి మానుడు, ప్రతి ఆడగుతురు ఉన్న స్థాయిలో ఉన్నారు. అందరూ చేనీతో వచ్చింది, ఇళ్ళు కట్టుకున్నాము, డోకరాలో మాకు డబ్బులు చేనీతో పడుతుంది, అన్ని మాకు అకౌంట్లో వేశాడు. ఇప్పుడు మీకు ఇల్లు కట్టుకున్నాం అన్నారు కదా, ఇప్పుడు మీకు సెంటర్ స్థలం ఇచ్చారు కదా, అది ఎందుకు సరిపోదు, సమాధి కట్టుకోవడం పనికిరాదు అన్నారు కమ్మా. ఉట్టి అబద్ధాలు, పనికిరాని మాటలు సార్. అది గిట్టుబాట్లు లేక అట్లా మాట్లాడుతున్నారు సార్. మాకు ఇల్లు వచ్చినాయి. మా డోకరాలో 4 వచ్చినాయి. మేము ఇల్లు కట్టుకున్నాం. స్థలం ఇచ్చారు మా డోకరాలో. చేనేత డబ్బులు 7 రుణమాఫీ చేస్తానన్నారు. ఆ రుణమాఫీ డబ్బులు తిరిగి వేశారు. మళ్ళీ ఇప్పుడు వేశారు. మళ్ళీ 75,000 వచ్చినాయి. మళ్ళీ మాకు అవి వచ్చినాయి. 45 డబ్బులు వచ్చినాయి. అయ్యా ఇదిగో సెంటర్నర్లో వచ్చే ఇల్లు ఇది. నాది పెదకూరపల్లి నియోజకవర్గం. అసలు పాయింట్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ అని జగనే వస్తారు సార్. కన్ఫామ్ జగనే. చంద్రబాబు జేబుదంగా వడతాడు మళ్ళీ. వడితే లేకపోతే మొత్తం సావడం ముందాగి ఒకటి దొంగ జేబు దొంగడు. వాడేమో అంతరాలు కట్టాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. అంతేకాదు జేబు దొంగ. ఇద్దరు దొంగన కొడుకులు మనం మాట్లాడకూడదు.